హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్విన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇక ఇదైతే బోనాల పండుగ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. మా ఊళ్ళో అయితే శ్రావణ మాసం ముక్కాటిలో మంగళవారం రోజైతే పోచమ్మ తల్లికి అయితే బోనాలు చేస్తారు ప్రతి ఇయర్. ఇంకా ఈ ఇయర్లో కూడా అలాగే మా శ్రావణ మాసం ముక్కార్తిలో బోనాల పండుగ అయితే జరుగుతుందన్నమాట. కాకపోతే ఈసారి నేనైతే బోనం చేస్తున్నాను. మా వేదన్ష్ పుట్టిన తర్వాత రెండోసారి అనుకుంటాను బోనం అయితే. వాడికి 4 ఇయర్స్ ఉన్నాయి కదా, 2 టైమ్స్ ఇంకా రెండోసారి అన్నమాట మా వేదన్ష్ పుట్టిన తర్వాత. ఇది కూడా సమ్మర్లో వేదాంష్కి వీణకైతే అమ్మవారు వచ్చిందన్నమాట. అప్పుడు వీణకైతే చాలా కొద్దిగా వచ్చి ఇలా ఫీవర్ వచ్చి ఒక్కరోజు అయితే కొంచెం ఫీవర్ ఉండి వెళ్ళిపోయింది అమ్మవారు. అసలు వీణనైతే ఇబ్బంది పెట్టలేదు. ఒక్కరు కూడా అన్నారన్నమాట ఆటలమ్మ అమ్మవారు వచ్చిందనేసి. ఇంకా మా వేదాంశ్ అయితే కొంచెం జలుబు దగ్గు ఫీవర్ ఉండే అనమాట. కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడ్డాడు. ఇంకా అప్పుడైతే అమ్మవారు చల్లగా వచ్చి వెళ్ళిపోతే నేనైతే పోచమ్మ తల్లికి బోనం చేస్తానని మొక్కానన్నమాట. అందుకోసం ఈసారి అయితే నేనైతే బోనం చేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అన్నమాట. పూజ కంప్లీట్ పోయిన తర్వాత కడపకు కూడా ఇలా పూజించుకుంటున్నాను అనమాట. నేను పూజ ఎప్పుడు చేసినా కడపకు అయితే చివరిలో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు కుంకుమ పెట్టేసుకొని పువ్వులు కూడా పెట్టేసుకొని అగరబత్తులు పెట్టేసుకుంటాను. ఇంకా తర్వాత వాకిట్లో ముగ్గు వేశాను కదా, అక్కడ కూడా పువ్వులు పెట్టుకున్నాను అనమాట. స్నానానికి ముందే నేనైతే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి పసుపు కుంకుమతో ఎప్పుడు నేను ఇలాగైతే బొట్టు పెట్టుకుంటాను కదా. ఇంకా బొట్టు అయితే పెట్టేసుకున్నాను. టైల్స్ కూడా అవి కడిగేసి పెట్టేశాను అన్నమాట. నేను ఉదయం అయితే వేదాంశను స్కూల్ పంపించేశాను ఈరోజు. ఎందుకంటే ఇంకా వాడి ఇంటి దగ్గర ఉంటే పని అయితే చేసుకోడు. కాకపోతే ఈరోజు నాన్ వెజ్ అలాంటిది ఏమి ఉండదన్నమాట. కానీ బోనం ఒక్కటే వెళ్తుంది మా ఊర్లో. రేపైతే కనుమ పండుగ చేస్తారన్నమాట. ఈరోజు బోనం చేస్తే నెక్స్ట్ డే రోజు అయితే పండుగ చేస్తారు. ఇంకా ఇలాంటి పండుగ కూడా ఉండదు కాబట్టి ఇంకా మాకైతే ఇంకా వేదాంశని ఎందుకులే పెట్టుకోవడం, మధ్యాహ్నం 3 o'clock వరకు అయితే పంపించేస్తామని చెప్పారు. ఇంకా అందుకోసం అయితే అందరూ ఈ గల్లీలో ఉన్న పిల్లలందరినీ అయితే స్కూల్కి పంపించేశారనమాట. ఇంకా నేను కూడా పంపించేశాను. ఇంకా మా వేదాంశ్ లేడు కాబట్టి పనులు అయితే ఫాస్ట్గా అవుతున్నాయి. ఇంకా మా వేదాంశ్కి అయితే లంచ్ చేసి పంపించేసిన తర్వాత ఇంకా ఆ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను కదా. ఇంకా అందుకోసం అయితే ఇప్పుడు ఇత్తడి బిందె తీసుకొని దాంట్లో అయితే బోనం చేస్తున్నాను. నేను ఈ ఇత్తడి బిందెలోనే చేస్తాను అన్నమాట. ప్రతి ఇయర్ ఎప్పుడు బోనం చేసినా కూడా దీంట్లోనే చేస్తాను. ఇది పోచమ్మ తల్లికి బోనం చేయడానికి అయితే యూజ్ చేస్తాను. కాకపోతే ఇది 2 ఇయర్స్ నుంచి తీయలేను కాబట్టి చాలా నల్లగా అయిపోయింది. చాలాసేపు అయితే రుద్ది తోమేసేసరికి చాలా టైం అయితే పట్టింది. పితాంబరి పెట్టేసి సరుపు పెట్టేసి అయితే చాలాసేపు క్లీన్ చేసుకున్నాను. చాలా నల్లగా అయిపోయింది అన్నమాట. నేనైతే కొన్ని సామాన్స్ అన్నీ సంచులలో కట్టేసి పైన సజ్జ పైన అయితే పెట్టేశాను అన్నమాట. నాకైతే ప్లేస్ లేదు. ఇది చాలా సామాన్లు ఉన్నాయి కాబట్టి చాలా అయితే అన్నీ కట్టేసి పెడతాను కదా, అది వెతికి తీసుకోవడానికి కూడా టైం పట్టిందన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే అన్నం మొత్తం ఉడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం ముక్క పెడతామన్నమాట. అన్నంలో ఆ బెల్లం ముక్క పెట్టేసిన తర్వాత అమ్మవారికి పైన చెంబు ఒక బోనం ఇలా చేస్తాము. ఇంకో దానిపైన ఒక చెంబు అయితే పెట్టేసి దాంట్లో పచ్చి పులుసు అయితే చేసుకుంటాం అన్నమాట. పచ్చి పులుసు చేయడానికి నేనైతే చింతపండు కూడా నానబెట్టేశాను. అన్నం మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు నా చింతపండు రసం కూడా నానిందన్నమాట. మొత్తం చింతపండు నానిన తర్వాత దాంట్లో నుంచి అయితే రసం తీసుకుంటున్నాను. ఇంకా అన్నం ఈలోపు అయితే అన్నం కూడా ఉడికింది కదా, అదైతే మగ్గులుతుందన్నమాట. దాంట్లో కొంచెం బెల్లం ముక్క పెట్టేసిన తర్వాత నేనైతే చింతపండు రసం అయితే పిసికి పచ్చి పులుసు చేసుకుంటున్నాను. పచ్చి పులుసు చేసుకోవడానికి కొంచెం పచ్చి ఉల్లిగడ్డ, కారము, పసుపు, ఉప్పు, చింతపండు రసం అంతే. ఇంకా ఏమి వేయమన్నమాట. పోపు అలాంటిది కూడా వేయకుండా పెడతాము. ఇంకా అన్నం మొత్తం అయిన తర్వాత నేనైతే చాలాసేపు అయితే అలాగే పెట్టాను. బిందె మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. బిందెను ఒక బేసిన్ గిన్నె అయితే పెట్టేసి దాంట్లో అయితే బిందెనైతే క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం గంజి అలా మరకలు ఉంటాయి కాబట్టి అన్నీ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బిందెకి మొత్తం అయితే ఆయిల్ పట్టిస్తున్నాను.
మేము ఎప్పుడు బోనం చేసినా కింది సైడ్ అయితే మొత్తం సున్నం పెట్టి పైన అయితే పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకునే వాళ్ళమే. కాకపోతే ఈ బిందెకి కొంచెం డిజైన్స్ ఉండడం వల్ల సున్నం అయితే ఆ బిందె డిజైన్స్లోకి వెళ్ళిపోయి బిందె అయితే గలీజ్ అయిపోతుంది. ఇంకా అలా సున్నం అలాగే ఉంటుంది, ఎంత తోమినా కూడా పోవట్లేదు. కాబట్టి అలాగే మళ్ళీ మళ్ళీ సున్నం పెట్టేస్తే బిందె అయితే బొర్రెలు పడుతుంది, హోల్స్ పడతాయి అనేసి అయితే ఈసారి అయితే పసుపు పెడదామని ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, బోనం అయితే మంచిగా కుదిరింది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అందుకోసం అయితే నేను ఆయిల్ రుద్దేసిన తర్వాత ఒక ఛాయ జాలి తీసుకొని దాంతో అయితే పసుపు వేశాను. ఇది మంచిగా పట్టుకుందనమాట. ఇంకా పెద్ద బోనం రెడీ అయిపోయిన తర్వాత పచ్చి పులుసుకు చేసే బిందెను కూడా రెడీ చేస్తున్నాను అన్నమాట. ఆ బిందెకు కూడా ఆయిల్ పెట్టేసి కింది భాగం మొత్తం పసుపుతో అలంకరించేసి పైన పసుపు కుంకుమతో బొట్టు అయితే పెట్టుకున్నాను. ఇంకా బోనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అక్కడ బోనం పూజించడానికైతే బండనైతే తూడ్చేసి క్లాత్తో తూడ్చేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి అక్కడైతే బియ్యం పోసిన తర్వాత ఇంకా మేమైతే బోనం పెట్టేయాలన్నమాట. అలా బోనం పెట్టేసిన తర్వాత ఇంకా బోనాన్ని అయితే పూజించుకోవాలి. బోనం పూజించిన తర్వాత ఎలాంటి చీపురి కట్టలు అలాంటివి అయితే పెట్టకూడదు. నేను అక్కడ బోనం పెట్టేసి ఇల్లు మొత్తం క్లాత్తో అయితే తుడుచుకున్నాను అన్నమాట. క్లాత్తో మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇంకా నేనైతే బోనానికి అయితే పూజిస్తున్నాను. పువ్వులు పెట్టేసి ఇంకా అగరబత్తీలు కొబ్బరికాయ కూడా పెట్టేయాలన్నమాట. ఇంకా నేనైతే పూలు పెట్టేసిన తర్వాత మా ఆయన అయితే కొంచెం యాపాకు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద పెద్ద యాపరెమ్మలు పెట్టాను. ఇంకా అవి కొంచెం ఎత్తుగా అనిపించి చెంబు అయితే కుదరలేదన్నమాట, పైన పెట్టే చెంబు. అందుకు మళ్ళీ తీసి మళ్ళీ చిన్నగా అయితే చేసి పెట్టిన తర్వాత చెంబు అయితే మంచిగా టైట్గా కూర్చుంది. బోనం అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా, నాకైతే చాలా మంచిగా అనిపించింది అన్నమాట. ఎంత బాగా అనిపిస్తుందో బోనం మొత్తం రెడీ చేసిన తర్వాత నాకైతే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. పసుపుతో అలా బొట్టుతో ఎంత బాగా అనిపిస్తుందో కదా. అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమతో అలా బోనాన్ని రెడీ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. కొందరైతే కలర్స్ అలా పెట్టి కూడా చేస్తారు, కానీ అలా చేయకూడదు. అమ్మవారికి ఎక్కేది పసుపు కుంకుమ కాబట్టి అలా పసుపు కుంకుమతో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా బోనం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను అన్నమాట. చీర ఇట్లా చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా బోనానికి అయితే పూజించుకున్నాను అన్నమాట. అగరబత్తీలు పెట్టేసి మొక్కేసిన తర్వాత పక్కింటి ఆమెను అయితే తీసుకొచ్చాను బోనం ఎత్తడానికి. కాళ్ళపైన అయితే వాటర్ పోయడానికి నాకు అందుబాటులో ఎవరు రాలేరు కాబట్టి ఇంకా పక్కల ఆమెనైతే అడిగితే వచ్చిందనమాట. ఇంకా ఆమెనే బోనం ఎత్తి కాళ్ళకైతే వాటర్ పోసింది. ఇంకా తర్వాత మా గల్లీలో నుంచి అయితే ఇన్ని బోనాలు వచ్చాయి. ఇవన్నీ ఒక దగ్గర అయితే ఆగామన్నమాట. అన్ని బోనాలు రావడానికి అయితే ఊళ్ళో నుంచి ప్రతి గల్లీ నుంచి బోనాలన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయన్నమాట. అక్కడ నుంచి ఫస్ట్ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని బోనాలు అయితే కలుస్తాయి. అన్ని బోనాలు వచ్చిన తర్వాతనే గుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్క బోనం రెండు బోనాలు అయితే వెళ్ళకూడదు, అన్నీ ఒకేసారి వెళ్ళాలి. విలేజ్లో అయితే ఇలాగే చేస్తారు. ఇంకా సిటీలో అంటే ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అంటే అలా బోనాలు వెళ్తారు, కానీ ఇక్కడైతే అలా కాదన్నమాట. అన్నీ ఒకేసారి అయితే వెళ్తాయి విలేజ్లో. ఇంకా ఈ బోనాలన్నీ బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని బోనాలు అయితే కలిసాయి. ఎన్ని గానం బోనాలు ఉన్నాయో చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా కొందరికైతే అమ్మవారు కూడా వచ్చి సిగాలు కూడా నిండుతున్నారన్నమాట. నేను బోనం ఎత్తుకున్నాను కదా, నా ఎంబడే ఒక ఆమెకైతే అమ్మవారు వచ్చిందనమాట. ఆమె కూడా బోనం ఎత్తుకొనే ఉంది. ఆమెకైతే అమ్మవారు వచ్చి కేక పెట్టేసేసరికి నాకైతే చాలా భయమైంది. నా వెనకాలనే ఉంది ఆమె. ఇంకా కేక పెట్టేసి ఆమె బోనం నుంచి అయితే ఆ బోనాలు ఎత్తుకున్న మందిలో నుంచి అయితే ఈ తప్పెట్ల దగ్గరికి వచ్చి బాగా ఆడుతుందన్నమాట. ఇంకా వాళ్ళ అత్తమ్మ అయితే వేరే ఆమెకైతే బోనం ఇచ్చి ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ ఆమె అస్సలు ఆగట్లేదు, బాగా ఆడుతుందన్నమాట. ఇంకా ఆమె అయితే చాలాసేపు ఆడింది, ఒక 1 అవర్ వరకు అయితే ఆడింటుంది. ఇంకా తప్పెట మోగినప్పుడల్లా చాలా అయితే ఆడుతుంది, ఎగురుతుంది. ఇంకా అలా అయిపోయిన తర్వాత కొంతమందికి అయితే సిగాలు ఇంకా చాలామందికి వచ్చాయి. కొందరైతే డ్యాన్సులు కూడా చేశారు. బోనాల కంటే ముందులో అయితే ట్రాక్టర్లో అయితే డీజే కూడా ఉందన్నమాట, డ్యాన్సులు కూడా చేస్తున్నారు. ఇంకా అంతా డ్యాన్స్లు అవి చేసుకుంటూ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట. ఫస్ట్ బొడ్రాయి దగ్గర నుంచి ఇప్పుడైతే సెకండ్ బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నానమాట. ఇది పోచమ్మ గుడికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఇంకా అక్కడ బొడ్రాయి నుంచి అక్కడ బొడ్రాయి చుట్టూ అయితే ప్రదక్షిణ తిరిగిన తర్వాత డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట.
అన్ని బోనాలు ఇన్ని బోనాలు ఉన్నాయి చూడండి. విలేజ్ చిన్నగానే ఉంది కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా వేదాంశు మా ఆయన అయితే ఫస్టే గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నారన్నమాట. ఇంకా బోనాలు అన్నీ వచ్చిన తర్వాతే లోపలికి వెళ్ళనివ్వరు. ఇంకా అప్పుడు చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి ఫస్టే వాళ్ళు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నారు. ఇంకా నేను బోనం తీసుకెళ్ళి అప్పుడైతే దర్శనం చేసుకుంటానన్నమాట. ఇంకా మా వేదాంశు మా ఆయన అయితే దర్శనం చేసుకొని కొంచెం దూరంలో అయితే నిల్చున్నారు. ఇంకా మేమైతే బోనాలు ఇంకా అప్పటికి గుడి దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది గుడికి దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా అప్పుడైతే అన్నీ ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇక్కడ బోనం చేంజ్ చేసుకుంటున్నారు చూడు, ఆ అమ్మాయికి అయితే అమ్మవారు వచ్చిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడైతే ఆమె బోనం అయితే ఎత్తుకుంది, వేరే ఆమెనే ఎత్తుకుంది అప్పటి నుంచి. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరైతే గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తామన్నమాట బోనంతో. 5 ప్రదక్షిణలు చేసేసిన తర్వాత అన్నీ ఒక దగ్గర బోనాలు పెట్టేస్తే ఇంకా అక్కడ పనిచేసే అర్చకులు వాళ్ళైతే బోనంలో నుంచి అన్నం అయితే తీసుకుంటారు. పచ్చి పులుసు అంటాం కదా, అది కూడా ఒక బిందెలో అయితే పోసుకుంటారు. కొబ్బరికాయలు కూడా తీసుకుంటారన్నమాట. అవన్నీ సాయంత్రం అయితే బోనాలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే కుంభం పోసి పూజ అయితే చేస్తారట. ఇంకా అదైతే ఎప్పుడు చూడలేదు. ఈ బోనాల అన్నం అయితే మేము సమర్పించి వస్తాం కదా, ఆ అన్నంతో అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెడతారంట. దాన్ని కుంభం అని కూడా అంటారంట. ఇంకా బోనాలు అయితే ఇట్లా ప్రదక్షిణ చేసేసింది కదా, ఇంకా మీదైతే కంప్లీట్ అయిపోయింది. నా నైవేద్యం కూడా ఎక్కిందనమాట అమ్మవారికి. ఇంకా నేనైతే బయటికి వచ్చేస్తున్నాను. మా వేదాంశు మా ఆయన అయితే కొంచెం దూరంలో అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళైతే నాకు కనిపించటం లేదు. నేనైతే చూస్తున్నాను. ఇంకా సరేలే వాళ్ళని కనిపించట్లేదు కదా అని నేనైతే బయటికి వచ్చేసిన తర్వాత కొంచెం దూరంలో అయితే వాళ్ళు కనిపించారు. అక్కడ కొన్ని షాపులు కూడా పడ్డాయన్నమాట తినడానికి, బాదుషాలు అలాంటి స్వీట్లు, మిక్చరు అలాంటి షాపులు కూడా పడ్డాయి. ఇంకా మా వేదాంశ్ అయితే అక్కడ అవి చూసేసి బాదుషా కావాలని ఏడుస్తున్నాడు. వాళ్ళ పప్ప వద్దని చెప్తుంటే ఇంకా ఏడుస్తున్నాడు. నేనైతే కొంచెం ఇంకా తిట్టేసి ఇంకా మా వేదాంశ్ని అయితే తీసుకొని వచ్చేసాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకా నా ఛానల్